హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. ఏంటి పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంట్లో ఉంటున్నారు. సో అందరూ పిల్లలు అమ్మ ఆకలి అంటే వాళ్ళు బోర్ కొడుతుంది కదా, సో ఆకలి అని చెప్పి సతాయిస్తూ ఉంటారు. అప్పుడు మనం అన్నీ బయట కొని తెచ్చుకొని అవి ఎలా ఉంటాయో ఏంటో తెలియకుండా వాళ్ళకి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. సో మనం ఇలా ఏదో ఒక స్నాక్స్ మనమే ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుంది కదా. హెల్త్కి హెల్త్, మన సాటిస్ఫాక్షన్కి సాటిస్ఫాక్షన్. సో అందుకే ఈరోజు నేను చల్ల జంతికలు అంటే పుల్ల జంతికలు, చల్ల జంతికలు, మజ్జిగ జంతికలు, లేకపోతే చల్ల చక్రాలు, చాలా పేర్లు ఉన్నాయి దీనికి. ఇలా అది మీ ముందుకి తీసుకొచ్చేసాను. ముందుగా ఒక బౌల్‌లో 2 కప్పుల బియ్యపిండి తీసుకొని, ఉప్పు, కారం యాడ్ చేసుకొని, ఆ తర్వాత తెల్ల నువ్వులు ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్. అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పెరుగు బాగా గిలకొట్టుకొని దొరకలు లేకుండా చూసుకొని ఆ పెరుగుతో మాత్రమే మొత్తం పిండినంతా తడపాలి. మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. సో ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకొని దానికి నూనె రాసుకొని అందులో ఈ పిండి ముద్దలు వేసి ఈలోపు ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. ఆ చక్రాల గిద్దల్ని డైరెక్ట్‌గా వేస్తే వేయొచ్చు. లేదంటే అలా నేను వేసినట్టు ఆ చట్టర్‌లో వేసుకొని యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది పని. అంటే బ్రేక్ అవ్వకుండా కూడా వస్తాయి జంతికలనేవి. డైరెక్ట్‌గా వేస్తే హీట్ కొంచెం రెసిస్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద రీజన్ మీరు ఇలా వేసుకోవచ్చు. సో ఇవి అలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుంటే డబ్బాలో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా మనం సర్వ్ చేయొచ్చు వాళ్ళకి. So stay tuned and subscribe to Mathru's Kitchen. Thank you.